రైతులకు ప్రజాపాలన ప్రజాప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో 32 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన రైతు సేవా దుకాణ సముదాయ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో 32 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన రైతు సేవా దుకాణ సముదాయ భవనాన్ని ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఈ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ త్వరితగతిన వ్యవసాయ రుణాలు ఇవ్వాలన్నారు. ప్రజాప్రభుత్వంలో రైతులకు 54 కోట్లు లబ్ధి చేశామన్నారు. వ్యవసాయ రుణమాఫీకి 22 కోట్లు వచ్చే సీజన్ నుండి ప్రజలకు బీమా రైతు బీమా అందిస్తామన్నారు. కొద్దిగా వెనక జరగండి అన్న, వెనక జరుగురు. चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगलम श्री लक्ष्मी माता देवताभ्यो नमः. कर्पूर मंगल नीराजन दीपं दर्शयामि नमस्करोमि. అందరి కోసం పనిచేసేవాడిని ఎలక్షన్లు వచ్చినప్పుడే మళ్ళీ జెండా వాడదాం తప్ప అందరం కలిసి ఈ ఆలయంలో రైతులకు కావాల్సినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు అందిద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా చైర్మన్ గారికి అన్ని విధాలు అందుబాటులో ఉండి నేను మన ఇక్కడ వచ్చిన రోజు చెప్పిండు త్వరలోనే పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఆ మాట మీద ఇలా ప్రారంభం చేసుకున్నందుకు చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం మీరంతా చూస్తున్నారు. ఒకే సంవత్సరంలో 21,000 కోట్లతోటి 25 లక్షల మందికి రుణమాఫీ చేసే ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఏదేమున్నా ఏ ప్రభుత్వం వచ్చినా రైతులను పెద్ద చేయాలి, రైతుల రుణముక్తి చేయాలి, రైతు పండించిన పంట సకాలంలో కొని ఆ రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యాలు. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం మొన్న మీరు చూసిరు గౌరవ ఎంపీడీసీ గారు వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. ఈ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన 3 రోజులనే మనం ఖాతాలలో జమ చేసినాం. ప్రభుత్వం ఏదైతే సన్నోట్లకు 500 బోనస్ ఇస్తున్నదో ప్రతి ఖాతాలో 500 సన్నోట్లకు జమ చేసినాం. ఈ గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా సన్నోట్లను పండించండి, ఎకరాకు 12 నుంచి 13